ఈ కార్యక్రమానికి రూపకల్ప శిల్పి అనుకోవాలి. ఆయన ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సంస్థలు స్థాపించారు. వీరితో పాటుగా శరత్ చంద్ర గారు ఇండియాలో ఇద్దరు ఈ ఐడల్ గంధర్వ ఘంటసాల గారి పాటలను సెలబ్రేట్ చేసుకోవడానికి, వారి తాలూకు జ్ఞాపకాలు, వారి తాలూకు పాటలను మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఈరోజు మేము మాట కన్వెన్షన్లో ఈ ఘంటసాల గానామృత కార్యక్రమాన్ని కూడా ఒక భాగంగా చేసి ఇక్కడ ఉన్న ఎంతోమంది ఘంటసాల అభిమానులతో పాడిస్తున్నాము. ఘంటసాల స్వరం అనేది మన తెలుగు పాటలందరికీ కూడా ఒక అమృతం. దానిని మనం ఈ కార్యక్రమంలో భాగంగా చేసి ఎంతోమందితో పాడించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనతో ఇవాళ దామ గారు ఉన్నారు. హీఈస్ ద ఆర్గనైజర్ ఫర్ ద ప్రోగ్రామ్ దట్ ఈస్ రన్నింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో దామ గారు, ఈ ప్రోగ్రామ్ నుంచి కొన్ని విషయాలు చెప్పగలుగుతారా? తప్పకుండా అండి. నమస్కారం అండి. నా పేరు దాము గేదెల. యాక్చువల్గా మన ఇండియాకి వెళ్ళామండి. ఇండియాకి వెళ్ళిన తర్వాత డాక్టర్ శరత్ చంద్ర గారు అక్కడ కలిసి ఎందుకు మనం చేయకూడదని చెప్పేసి ఐడల్ గంధర్వ అని ఒక సేమ్ ఎపిసోడ్స్ చేద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేసామండి. మార్చి 3rd, 4th వైజాగ్లో దగ్గర 400 పార్టిసిపెంట్స్ వచ్చారండి. దానిలో 300 పార్టిసిపెంట్స్ ఎలిమినేట్ చేశాము. అండ్ దెన్ వీ క్యాప్ట్ 100 మందిని ఉంచి వాళ్ళ చేత ఎపిసోడ్స్ ఉత్తరాంధ్రలో చేస్తున్నాము. అదేవిధంగా తెలంగాణలో కూడా చేస్తున్నాము. అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వై డోంట్ యూ డూ ఇట్ హియర్ అని సరిగమ పదనని ఇక్కడ మన యూఎస్ఏలో చేద్దామని చెప్పేసి ఐడల్ గంధర్వ చేద్దామని ఇక్కడ ఈరోజు వచ్చి ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. శ్రీనివాస్ గూడూరు గారు, తర్వాత నెక్స్ట్ హరిపునాపల్లి గారు, అందరూ దే ఆర్ హెల్పింగ్ అస్. సో విల్ డూ దట్, డెవలప్ ఫర్ ద ఆర్గనైజేషన్. ఫ్రీ మెంబర్షిప్ అండి, ఫ్రీ ట్రైనింగ్, విల్ డూ దట్. అందుకని ఈరోజు మాట తరపుని మాట కలిసి చేద్దామని చెప్పేసి ఇక గానామృతం చేద్దామని సడన్గా ఫిక్స్ చేస్తాం. విత్ ఇన్ 2-3 daysలో ఆల్ సింగర్స్ కేమ్. ఐఎమ్ సో హ్యాపీ. విల్ డూ మోర్ ప్రోగ్రామ్స్ ఫర్ ఐడల్ గంధర్వ. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్. ఘంటసాల గారు 50 ఏళ్ళు దాటిపోయినా ఆయన మరణించి ఇప్పటికి కూడా ఆయన ఒక ఆరాధ్య దైవంగా, పాట అని తెలిసిన వాళ్ళ ఆంధ్ర, తెలంగాణ, తెలుగు అని కాదు, పాట తెలిసిన ప్రతి వారికి ఆయన ఆరాధ్య దైవమే. ఆయన పాట ఇందాక ఆవిడ పాడినట్టు నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. నన్ను దోచుకుందు అంటే